వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని తిరుమన్పల్లి గ్రామస్తులు శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పేద బడుగు వర్గాల వారి కళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో సాకారమైందని, అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుండి బియ్యం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. అందులో భాగంగా నేడు ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో 216 మందికి నూతనంగా బియ్యం కార్డుల పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తెలిపారు. పేదలకు ప్రతి కుటుంబానికి బియ్యం కార్డే ప్రామాణికంగా ఉంటుందని, బియ్యం కార్డు ఉన్నవారికి ఒకరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, ఈ రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం సబ్సిడీ స్కీములు అనగా ఉచిత కరెంటు కానీ, సబ్సిడీ గ్యాస్ కానీ, ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ ఇలా ఎన్నో పథకాలు రేషన్ కార్డు ఉన్నవారికి లభిస్తాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో ఎన్నో పథకాలను పేదవానికి చేపడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని, ప్రభుత్వ స్కీమ్లే స్థానిక సంస్థల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయంతో గెలిపించుకుంటున్నారని, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 23,172 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. చాలా హిస్టారికల్ డే. మొన్న 14వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికలలో వాగ్దానంలో భాగంగా గతంలో 10 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎంతోమంది కుటుంబాలు మరి పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, కొంతమంది చనిపోయినరు, కొంతమంది పుట్టినరు, మరి ఎన్నో మార్పులు జరుగుతుంటాయి సమాజంలో. మరి 10 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ టైం. 10 సంవత్సరాలు ఒక చిన్న రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో గతంలో ప్రభుత్వం ఉండేది. ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా ప్రతి అర్హునికి ఒక రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకే ప్రజాపాలన పేరు మీద మీరు ఆఫీసులో చుట్టూ తిరగకుండా ఆఫీసర్లు మీ గ్రామానికి వచ్చి మరి వారం రోజుల పొడుగా ప్రజాపాలన అప్లికేషన్స్ మనము తీసుకోవడం జరిగింది. దాంట్లో రేషన్ కార్డు కాలం కూడా ఉంది. ఆ రోజు మీరు అందరూ అప్లై చేసుకున్నారు, ఎవరెవరైతే లేరో వాళ్ళందరూ కూడా. ఈరోజు మనకు రేషన్ కార్డులు వచ్చినాయి. ఇవాళ రేషన్ కార్డులు ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో దగ్గర 63,500 మందికి కొత్తగా రేషన్ కార్డు వచ్చింది. 63,500 మంది అంటే రేషన్ కార్డు ఇంతకుముందు లేని వాళ్ళు వీళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాము. తర్వాత అంటే పెండ్లై అత్తగారింటికి పోయిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకా అడ్రస్ మారిన వాళ్ళు దగ్గర 14,000 ఎంత ఉన్నారు, 1,47,700 మంది ఉన్నారు మొత్తం కలిసి. అంటే ఇలా మన జిల్లాలో 1,47,732 మంది లబ్ధిదారులకి ఇలా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది మన జిల్లాలో. ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంకి వచ్చేసరికి మరి మొత్తము 23,177 మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో కొత్త యూనిట్స్ అంటే 16,116 అంటే దాంట్లో అంటే ఒక్కొక్క రేషన్ కార్డులో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు ఇట్లా. సో అడిషన్స్ డిలీషన్స్ అన్ని పోగా కూడా మొత్తం మీద 23,000 మందికి 23,170 మంది మన నియోజకవర్గంలో కొత్తగా రేషన్ కార్డు పొందుతూ ఉన్నారు. మీకు అందరూ కూడా తెలుసు రేషన్ కార్డు అనేది ఒక ప్రామాణికం. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. మరి వాళ్ళ మన దగ్గర మన రాష్ట్రంలోనే ఇప్పుడు 40 లక్షలకు పైన మనము రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఇంకా అప్లికేషన్ చాలా వచ్చినాయి, ఇంకా పరిశీలనలో ఉన్నాయి. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఇవ్వలేనే లాస్ట్ డేట్ కట్ ఆఫ్ ఉంది. ఈ డేట్ వరకే మీరు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తాం, లేకుంటే లేదని కాదు. మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు, ఇంకా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు మీ సేవలో, ఇంకా భవిష్యత్తులో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు చేంజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, మీరు చనిపోయినా డిలీట్ చేసుకోవచ్చు.
ఇట్లా రకరకాల కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలంగాణ పేదవారికి రావాల్సిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికము. ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్నీ ప్రామాణికంగా పనికొస్తాయి. ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానుండి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానుండి, మరి 6 కిలోల సన్న బియ్యం కానుండి, మరి అన్ని ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకే పథకమైన కావచ్చు, అన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్ల కానుండి ప్రతిదీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికం. మరి అలా గత 10 సంవత్సరాలలో ఈ రేషన్ కార్డు రాని వాళ్ళు ఇవాళ మరి దగ్గర మన జిల్లాలోనే 150,000 మంది ఉన్నారంటే ఇప్పటి వరకు ఇంకా రాబోయే కాలంలో 2 లక్షల వరకు కూడా పోవచ్చు. అంటే ఇంతమంది ఇన్ని రోజుల వరకు మన సంక్షేమ పథకాలు అన్నీ కూడా వాళ్ళకి అందలేదు. ఇవాళ పేదోడి కళ సన్నబియ్యం అన్నది. మరి గతంలో ఎన్నో మాటలు చెప్పారు, మీకు అందరు కూడా తెలుసు. పురుగులన్నం ఇచ్చినటువంటి సందర్భం. ఇవాళ ప్రతి పేదవానికి సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా 3 పూటలు తినాలి. మరి ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నాం, నా పిల్లలు కానీ, ఇప్పుడు ఆడిగారి పిల్లలు కానీ, ముప్పగారెడ్డి గారి పిల్లలు కానీ, వేదిక ఉన్న పిల్లలు ఎవరైతే సన్న బియ్యం తింటారో మీ అందరి పిల్లలు, పేదవాడి పిల్లలు కూడా సన్న బియ్యం తినాలని. మరి ఇలా సన్న బియ్యం ఎంత కష్టమైనా మరి సన్న బియ్యం వడ్ల దిగుబడి లేకపోతే సన్న వడ్లకు బోనస్ ఇచ్చి మరి రైతుల చేత వంట వండించి మరి పంట వండించిన తర్వాత ఇవాళ మనము ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. దానికి దగ్గర ప్రభుత్వం నుండి 52 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఎంతమంది అయినా ఉండని ఒక కుటుంబంలో 6 ఉండని, 10 మంది ఉండని, 10 మంది ఉంటే 60 కిలోలు, 6 ఉంటే 36 కిలోలు, 2 ఉంటే 12 కిలోలు, ఒక్కొక్క మనిషికి 6 కిలోలు చొప్పున ప్రతి నెల సన్న బియ్యం ఇద్దామని మరి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక చరిత్ర ఇది. మీరు గమనించండి, ఇలాంటి స్కీమ్స్ భారతదేశంలో ఎక్కడ లేవు. గతంలో వాళ్ళకి అవకాశం అంటే ఆలోచన రాలే ఇలాంటివి చేద్దామని. ఇవాళ సన్న బియ్యం అన్నది మరి కాంగ్రెస్ ఒక పేటెంట్ లాగా తయారైంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవాళ మీ ఏ గ్రామంలో చూడండి, ఎక్కడన్నా ఇండ్లు కనబడతాయి పేదవాళ్ళకంటే పాత ఇందిరమ్మ ఇండ్లే. ఇవాళ మళ్ళీ మనం కడతా ఉన్నాం. మన నియోజకవర్గంలోనే 3,500 ఇండ్లు ఇవాళ మరి గ్రౌండింగ్ అయ్యి మరి మొత్తం ముగ్గుపోసి ఇవాళ నడుస్తూ ఉన్నాయి. కొన్ని పునాదుల లెవెల్లో ఉన్నాయి, కొన్ని గోడల లెవెల్లో ఉన్నాయి, కొన్ని స్లాబ్ కూడా పడ్డాయి. కొంతమందికి 1 విడత డబ్బులు పడ్డాయి, కొంతమంది 2 విడతల డబ్బులు పడ్డాయి. మరి ప్రతి పేదవానికి ఇండ్లు కట్టియాలా అని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పేరు మీద 5 లక్షల వరకు 400 నుండి 600 ఎస్ఎస్టీ వరకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి మరి ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయలకు 400 ఎస్ఎస్టీ ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇవాళ మన హౌసింగ్ డిపార్ట్మెంట్ను స్ట్రెంథన్ చేసుకొని ఇవాళ 3,500 ఇండ్లు మన నియోజకవర్గంలో కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక చరిత్ర. గత